శ్రీ ఎంవిఎల్ గారి ముత్యాల ముగ్గు వెండి తెర నవల 11వ చివరి భాగం. కాంట్రాక్టర్ లోగడ తాను చేసిన తప్పంతా ఎవరు అక్కడ లేరనుకొని మొదలుపెట్టాడు అల్లుడితో. అది మొత్తం రహస్యమంతా బయటపడి లోగడ అంటే కొన్నాళ్ల క్రితం రాజా రామదాసు గారి దివాణంలో తాడి తెంచే పని తగిలి ఆ రాజాగారి బామ్మర్దే ఈ అంటూ సోమరాజుని పిలవబోయా. జోగినాథం కోతిలాగా వస్తుండడం చూసి నువ్వు వచ్చావా, దా కూకో అన్న. తను చెప్పబోయే కథకు వీలైనంత ఎక్కువ మంది సాక్షులుంటే మంచిదే. జోగినాథం గోడ మూల చేరబడి కూతురి కోతి చేస్తున్నా. అక్కడ ఏం జరుగుతుందో అతనికి తెలియనే తెలియదు. అంతలో సోమరాజు రావడంతో అల్లుడి ఆయన్ని చూపించి, అల్లుడికి ఈ రాజుగారు బామ్మర్దే ఆ సోమరాజు, ఊరికే పాకులాడుతూ ఉంటే ఎల్పు సాయం చేసి పెట్టా. ఉన్నట్టు లవ్ లెటర్స్ రాయించా. ఒరే కిష్టిగా ఎల్రా అని కృష్ణని పిలిచి కరెక్టేనా అన్నాడు. కృష్ణ తల తిప్పడంతో టెలిఫోన్లు చేయించా. ఏరా అని మరో సాక్ష్యం అడిగా. కృష్ణ చెబుతున్న సాక్ష్యాలతోనే అల్లుడి కోపం కరిగిపోతున్నట్టు అనిపించింది కాంట్రాక్టర్. అప్పుడే కారు దిగి వచ్చిన కాంట్రాక్టర్ భార్య అల్లుడి వరస నచ్చల. దేవుడి లాంటి మనిషిని అల్లుడు హింస పెట్టేస్తుంటే క్షేమం కాదని, అల్లుడు మీ మామగారు దేవుళ్ళలాంటివా, ఆయన మనసు నొప్పించకు, ఆయన బాధపడితే ఈ భూమి మీద వర్షాలు కూడా కొరవు అంది. అల్లుడికి దండం పెడు. తన పొగరు, అహం, ఆత్మవిశ్వాసం, గౌరవం అన్నీ ఆహుతైపోయి ఇక ఒక్కటే మిగిలిన ఆ క్షణాలు. భార్య తనని పొగడటం భరించలేకపోయాడు కాంట్రాక్ట్. నువ్వుండే అని జీవితంలో తొలిసారి భార్యని గసురుకొని అల్లుడు వైపు తిరిగి మళ్ళీ కథ మొదలుపెట్టి, ఆడు గదిలో ఉండగానే లేడు అన్నట్టు టెలిఫోన్లో మతలబుగా మాట్లాడించి, నీ కూతురి గదిలో నేను వీణ్ణి కళ్ళారా చూశానంటే అన్నాడు అల్లుడు. ఉత్తరాడు టెలిఫోన్ వాటి సంగతి అవసరం అని. ఆడు అలాగే చూశాడు. అప్పుడు ఎవడున్నాడు డ్యూటీలో? ఈడే, ఈ కిస్తిగాడే. ఈడు ఆడి గదిలో దూరి, ఏమై సెక్రటరీ అన్నాడు. ఎస్ సార్, నాన్ సెన్స్, నేను నమ్మనన్నాడు అల్లుడు. కోపం చిరాకు పోయి మామూలు ధోరణిలో నమ్మను అనే వరకు అల్లుడొచ్చేసరికి కాంట్రాక్టర్కి నమ్మకం కుదిరి అతడిలో మార్పు వస్తా. ఆ నమ్మకంతో పాటు తన లోగడ చేసిన ఆ కాంట్రాక్ట్ ఎంత పగడ్బందీగా ఉందో అల్లుడికి బోధపరచడంలో ఆనందం కూడా కలిగి. కొట్టల్లుడు దానికి మతలబుంది. ఎవై జోగినాథం సాక్ష్యం ఇవ్వకుండా కోతిలా ఇకిలించి, ఈడో పిచ్చిమాలోకం లేండి, ఈడి ద్వారా ఈయన్ని సంతకాడి లోన కంపేశారు. ఆవిడ భోంచేసి గదికొచ్చి తలుపు గడేసి పడుకొని అప్పుడు మొగుడొచ్చి తలుపు కొడితే ఆ అమ్మ ఏమైంది అన్నాడు అల్లుడు. మామగారు చెబుతున్న కథలో కాస్త ఆసక్తి. ఆ పిల్ల కరుసైపోయి ఉంటుంది. ఇప్పుడింతకీ నే చెప్పొచ్చేది ఏంటంటే, మన కంటితో చూసిందల్లా నిజం కాదనడానికి ఇదో షాంపిల్. మా కిస్తిగాడు ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళిన చదువు కొద్దీ ఎల్లుంటాడు. అంచేత నువ్వు ఏమీ మనసు పాడు చేసుకోకుండా నీ కూతుర్ని ఏలుకోవాలి అన్నాడు అల్లుడు కథ మీద నమ్మకం కలిగి. గది మా బాబే అంటూ అల్లుడిని దారికి తెచ్చానన్న ఆనందంతో ఉత్తరీయం చేతికర్ర కృష్ణకి అంది సిగరెట్ వెలిగించి, ఇంతకు నువ్వు వెళ్ళగొట్టించిన అమ్మాయి ఎవరో తెలుసా అన్నాడు అల్లుడు. మనకి తెలుసు, ఏదో పెద్దింటి కోడలు, సీటు దించాలి, అది మన కాంట్రాక్ట్ అన్నాడు. ఆ అమ్మాయి నా చెల్లెలన్నాడు అల్లుడు కుర్చీలోంచి లేచి వెలుగులోకి వస్తే. నా కోడలు అన్నాడు రామదాసు గారు లోపలి నుంచి వచ్చి. కోడలి అన్న హరికి దగ్గరగాను. కొడుకు జీవితాన్ని నాశనం చేసి
ఎన్నేళ్లుగా అందరికీ మనస్తాపం కలిగించిన మనిషి క్షమార్కుడు మహామారుడు కాడు. అంతటి శాంతమూర్తి రామదాసుగా కాంట్రాక్టర్ని చెంపచెల్లుమనేటుకొట్టి హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనలు సగం ప్రాణం పోయిన కాంట్రాక్ట్ బలంగా తగిలిన దెబ్బకి గింగిరాలు తిరుగు భార్య కాళ్ళ దగ్గర పడి ఆవిడ కాంట్రాక్టర్ని మెల్లగా లేవని వీప్ మీద ఒక చరుపు తరిచేది. మొదనష్టపోడ రాక్షసుడా, ఇదా నువ్వు చేసే వ్యాపారం? ఈ పాపిష్టి డబ్బుతోట మాకు అన్నం పెడుతున్నావు, ఈ డబ్బుతోట నా బిడ్డకు పెళ్లి చేశావు. ఏది ఒక్కటి నిన్ను చంపేసి నేను చచ్చిపోతా, నేను పొడుచుకుంటా. భార్య మాటలతో కాంట్రాక్టర్ నిర్జీవమైపోయి తనింటికి తనంతటి వాడికి త్వరలో కూడా ఊహించని గతి. శ్రీధరం లక్ష్మి వంక చూశారు. ఆమె నిశ్చలంగా నిర్మలంగా బాధ కోపం అన్నిటికీ అతీతంగా, నాయనా శ్రీధరం, ఇప్పుడైనా అర్థమైందా? నాతో మాట అయినా చెప్పకుండా మహాలక్ష్మిని ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఆమె ధైర్యం కలది కాబట్టి నీ కోసం నీ బిడ్డ కోసం బతికి నేనామెని ఇంటికి రమ్మని పిలిస్తే రాలని, నిజం రుజువు కావాలని, నువ్వే తనని గౌరవంగా పిలవాలని, సిఫార్సులతో సంసారం చక్కబడదు అని ఈనాడు గర్వంగా చెబుతున్నా బాబు. నా ఇంటి కోడలు కాదగ్గ అర్హత ఎవరికన్నా ఉంటే అది ఈ మహాలక్ష్మికే ఉంది అన్నారు రామదాసుగా. తలవంచుకొని భర్త పక్కనే నుంచున్న సుశీలని చూసేసరికి ఆయనకు జాలి కలిగింది. అమ్మా సుశీల, చెయ్యరాని ఘోరాలు చేసిన నీ తండ్రి ద్వారా నిజం చెప్పించడానికి నేను నీ భర్త పిల్లలు ఆడిన నాటకంలో నిన్ను చాలా నొప్పించాం అన్నారు క్షమాపణ చెబుతూ. ఐఎమ్ సారీ సుశీల అన్నాడు హరి సుశీలను దగ్గరికి తీసుకొని. ఇంత నాటకం మాటికి తనకు దెబ్బ కొట్టారని తెలిసేసరికి కాంట్రాక్టర్కి క్రోధం అగ్నిలా ప్రజ్వలి. అయినా తను నోరు జారి చేసిన తప్పు మళ్ళా చెప్పేయటం జరిగిపోయి ఎవరి మీద కక్ష సాధించారు ఇప్పుడు? అమ్మా అమ్మా అంటూ రాము అటు పరిగెత్తుకు రావడం కాంట్రాక్టర్ కనబడి అతని అసహాయత అసహనం కుర్రాడి మీద కోపం తెప్పించే. దొంగెదవ, నా ఇంట్లో చాప కింద నీరులా దూరి ఇంత పని చేస్తావురా నిన్ను అంటూ రాము పీక పట్టు. కుర్రాడు గిలగిల్లాడుతుంటే కాంట్రాక్టర్ భార్య చూడలేదు. అయ్యయ్యో, వాడి మీ చెయ్యి చేసుకోవద్దండి అంది దేతులు పట్టుకు బతిమ. శాంత స్వామి అంటూ రాముని కాపాడమని ఆంజనేయ స్వామికి నమస్కారం. అంతలో రాజులు పగబట్టిన తాజుల పంజా మీద దెబ్బ తిగిన పూలిల కాంట్రాక్టర్ మీద దూకి వదలకుండా రక్కసాగి అందిన చోటల్లా కొరకసాగి కోతి కాంట్రాక్టర్ మీద దూకగాని మూల కూతున్న జోగినాథని పిచ్చి ప్రకోపించి వెళ్ళి కాంట్రాక్టర్ పీక పట్టుకొని కాంట్రాక్టర్ జోగినాథాన్ని కోతిని వదిలించుకోవడానికి కృష్ణని సాయం పిలిచారు. జోగినాథం కృష్ణ మీద కూడా పడి రక్కసాగారు. ఆ గుంపులో సోమరాజు కూడా కలిశాడు. ఎవరు ఎవరిని ఎందుకు కొడుతున్నారు తెలియకుండా కొట్టుకోసాగారు. కాంట్రాక్టర్ పట్టు వదిలించుకొని రాము తల్లి దగ్గరకి వెళ్ళారు. శ్రీధరం కొడుకుని దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకుని లక్ష్మి సంతృప్తిగా చూసింది భర్త. వర్ధనమ్మ ఒకవైపు నుంచి నగలని అలంకరించి రాము రాము ఆయనేరి అని అడిగింది. అక్కడ రామదాసు గారిని లక్ష్మిని శ్రీధరాన్ని చూసి గుండె గుబేలుమని నగలు కనపడకుండా చేతులు కప్పుకొని జోగినాథం కాంట్రాక్టు కొట్టుకుంటూ ఉండడం చూసి అటు పరిగెత్తి రామదాసు గారు హరి ప్లాన్ చేసిన ప్రకారం పోలీసులు వచ్చి కాంట్రాక్టర్ బృందాన్ని సకల మర్యాదలతో వ్యాన్లోకి ఎక్కి అంతా అటు చూస్తున్న సమయం లక్ష్మి బిగ్గి తల్లి దగ్గరికి తీసుకున్న భర్త వంక తన బాధ్యత తీరినట్టు సంతోషంగా చూసి అక్కడి నుంచి లక్ష్మి మాట్లాడకుండా
వెళ్ళిపోతుండేసరి శ్రీధరం నిర్ఘాంతపోయారు. ఆమెను పిలవటం నీ ధర్మం అన్నట్టు చూశారు రామదాస్. పిల్లలిద్దరూ తండ్రికి చెరో పక్కన చేతులు పట్టుకొని ముందుకు లాగారు. వెళ్ళి అమ్మను తీసుకురా. శ్రీధరం లక్ష్మి వెనకే వెళ్ళి లక్ష్మీ అనిపించారు. ప్రేమగా అన్నేళ్ల విరహం ఆ గొంతులో బాధగా ధ్వనించి ఎవరో చెంగు పట్టుకొని లాగినట్లయి లక్ష్మి వెనక్కి తిరిగి చూసింది. రాజుడు లక్ష్మి చెంగు పట్టుకొని రమ్మన్నట్టు సైగ చేసి లక్ష్మి అన్నాడు శ్రీధరం. లక్ష్మి దగ్గరకు వచ్చి నిలబడిన అతని గొంతులో ప్రార్థన కనబడి లక్ష్మి కళ్ళు కన్నీటి కలువలయ్య. మామిడి తోటలో పెళ్లికి ముందు రాజులు కలిపింది ఇద్దరు. ఇప్పుడు ఇన్నేళ్లకి ఇంతటి బాధ అనుభవించిన వెనక బాధ అంతా మర్చిపోయేలా చేసే పిలుపు వినబడి శ్రీధరం లక్ష్మిని కౌగలించుకున్నాడు. తోట బంగళాలు ముంగిట వేసిన ముగ్గు మధ్య లక్ష్మి పాలకడిలో కడలి మహాలక్ష్మిలా ప్రకాశ్. స్వామి మా నాన్న అని సైగ చేసింది సార్. ఎవరితోటే మాట్లాడుతున్నావు అన్నాడు స్వామి. అబ్బా అని నెత్తి కొట్టుకున్నాడు. చూశావా స్వామి అంది సార్. స్వామి రాము వంక ప్రేమగా చూసి దీవించాడు. స్వామి ఎంత మంచివాడు, అందరినీ చల్లగా చూస్తాడనుకుంది శాంతి. మగడు మెచ్చిన లక్ష్మి కాపురంలో మొగలి గాలి వీచింది. ముత్యాల వాన కురిసే. పాట బాలమురళీకృష్ణ పాడిన శ్లోకం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం అజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమ. ఆరుద్ర పాడి రాసింది పద్మశ్రీ ఎం బాలమురళీకృష్ణ పాడి. శ్రీరామ జయ రామ సీతారామ కారుణ్యధామ కమనీయరా నీ దివ్యనామం మధురాతి మధురం నేనెన్న తరమా నీ నామ మహి కారుణ్యధామ కమనీయ నామ చరణాలు కొలిచే నగుమోము చూచే సామ్రాజ్యమిచ్చావు సాకేత రామ భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేత రామ. నీ కీర్తి చాటగా నా కోసమే నీవు అవతారమెత్తేవు సుగుణాభిరామ. నిలకడలేని అలకోతి మూకచే కడలిపై వారధి కట్టించినావే పేరు కడలిపై వారధి కట్టించినావే. నీ పేరు జిపియించ తీరేను కోర్కలు నేనంత రుతియింతు నా భాగ్య గరిమ. తర్వాత ఆరుద్ర రాసిందో రామకృష్ణ పాడి. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూత. ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూత. ఒదిగి ఒదిగి కూతుంది బిడియపడే ఒయ్యారం ముడుచుకొనే కొలది మరీ మిడిసి పడే సింగారం. సోయగాల విందులకై వేయి కనులు కావాలి నింగిలోని వేరుపులు ఎంత కరికరించారు. నిందు నాకు కానుకగా పిలిచి కలిమి నొసగే పులకరించు మమతలతో పూల పాన్కు వేసి. ఏదో ఏదో మళ్ళా ఇంకో పాట ఆరుద్ర రాసింది సుశీల. ముత్యమంతా పసు ముఖమెంతో ఛాయ పుత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురిపాలులకు ముంగిళ్లలోన 3 పువ్వులు 6 కాయళ్ళు ఛాయ. ఆరనైదో తనము ఏ తోట నుండి అరుగులు అదికే వారి అరచేతను తీరైన సంపద ఎవరింతను దినదినము ముగ్గున్న లోగిళ్లను కోటలో పులిసెమ్మ కొలువన్న కోరి కొలిచే వారి కొంగు బంగారు. గోవు మహాలక్ష్మికి కోటి దండాలు కోరినంతా పాడి కన్నెండు కడవళ్ళు. మగడు మెచ్చిన తాన కాపురంలో మొగలి పూలా గాలి ముత్యాలవ. ఇంటి ఇల్లాదికి ఎంత సౌభాగ్యం ఇంటిల్లి పాదికి అంత వైభవం. తర్వాత నారాయణ రెడ్డి గారి పాట సుశీల. ఎంతటి రసికుడవో తెలిసరా నీవెంతటి రసికుడవో తెలిసరా నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై మరుడని
ఉత్తపురవికబోయం చెమట చిత్తడిలో తడిసి ఉండ ఎంతసేపు నీ తొందరి తూపు అంతలోని తెరగాడుతుండ మోము మోమున ఆనించి ఓ ముద్దు ముత్తటలాడకు మెప్పుల కౌగిట చిక్కబట్టి నా చెక్కి ముని పంట లుక్కుతుండ. నారాయణ రెడ్డిది సుశీల బాలసుబ్రహ్మణ్యం. గోగులు పూచే ఓ లచ్చా గుమ్మడి గోగుడు దులిపే వారవరమ్మ ఓ లచ్చా గుమ్మ పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మ పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే ఓ లచ్చా గుమ్మ పొదు కాదేది నీ ముద్దు మోముల దిద్దిన పొడుపు కాదేది నీ ముద్దు మోముల దిద్దిన కుంకుమ తిలకమే సుమ వెలుగులు కావవి నీ పాదాలకు అలదిన పారాణి జిలుగులేసు ముంగిట వేసిన ముగ్గులు తోడు ఓ లచ్చా గుమ్మ ముచ్చాల ముగ్గులు తోడు ఓ లచ్చా గుమ్మ ముంగిలి కాదది నీ అడుగుదాడలు పొంగిన పాల కడలియే శుభ ముగ్గులు కావవి నా అంతరంగాల పూచిన రంగవల్లులేసు మల్లెలు పూచే ఓ లచ్చా గుమ్మడి వెన్నెల కాచే ఓ లచ్చా గుమ్మడి మల్లెలు కావవి నా మహలక్ష్మి వెరజల్లిన సిరినవ్వులే శుభ వెన్నెల కాదది వేళ తెలిసి ఆ జాబిలి వేసిన పాలు పేసు. చివరి పాట గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాశారు. సుశీల పాట. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కందుల్లో నీరు తుడిచే కమ్మని కల ఇచ్చి రమ్యంగా కుటీరాన రంగవల్లు రద్దింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగి శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది, ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసి విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మల్లో ఆశల అడుగులు వెనబడి అంతలో పోయారు. కొమ్మల్లో పక్షుల్లార గగనంలో మబ్బుల్లార నది దోసుకుపోతున్న నావను ఆపండి, రేపు బాబులు మంటోందని నావకు చెప్పండి. దీంతో ముత్యాల ముగ్గు 11వ భాగం వెండితెర నవల పూర్తి. రేపటి నుంచి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి మీద వారి మేనల్లుడు గుడిసు కామేశ్వరరావు గారు తీసుకొచ్చిన ప్రత్యేక సంచికలో విశేషాలు.